ప్రస్తుతం మనకు థియేటర్‌లో అందుబాటులో ఉన్న బాలీవుడ్ మూవీ 'ఆఖరి సవాల్'. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కాకపోతే తెలుగులో థియేటర్‌లో ప్రెజెంట్ కొన్ని థియేటర్‌లో మాత్రమే అందుబాటులో ఉండడం జరిగింది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 57 మినిట్స్ ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే మూవీ అయితే బాగానే ఉంది. సో తప్పకుండా చూడండి. కాకపోతే ఈ మూవీ థియేటర్‌లో తెలుగులో కొన్ని థియేటర్‌లో మాత్రమే రిలీజ్ అయింది. కాబట్టి మీకు అందుబాటులో థియేటర్‌లో లేకుంటే ఒక 30 రోజులు ఆగండి. అప్పుడు ఓటీటీలోకి వస్తుంది. ఓటీటీలోకి వచ్చాకైనా తప్పకుండా ఈ మూవీని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇక డ్రామా థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే వికీ ఇతను ఒక స్టూడెంట్. ఇతనికి ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ చాలా విద్రోహాలు చేస్తుంది. ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ అంటూ చాలా వివాదాలు రేపుతూ ఉంటాడు. ఇతని గురువే సంజయ్ దత్ తన స్టూడెంట్ చేసే ఆ తప్పులను అన్నిటిని ఖండిస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి డిబేట్ జరుగుతుంది, చివరిలో స్టూడెంట్ గెలుస్తారా లేకపోతే ప్రొఫెసర్ గెలుస్తాడా అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. మూవీ అయితే థియేటర్లో చూడడానికి ట్రై చేసేయండి. కాకపోతే తెలుగులో అయితే కొన్ని థియేటర్స్లో మాత్రమే ఉండడం జరిగింది. ఇక ఈ మూవీలో స్టూడెంట్గా చేసిన ఆ చక్రవర్తి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా వ్యవస్థలను ప్రశ్నించడం వాటికి సంబంధించిన సీన్స్ని అయితే డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. అలాగే ఈ మూవీలో డైలాగ్స్ ఉంటాయి కొన్ని, ఆ డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా డిబేట్స్ జరుగుతుంది. క్లైమాక్స్లో ఒక డిబేట్ సీన్స్ ఉంటాయి. ఆ డిబేట్ కూడా హైలైట్ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫే కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ప్రొఫెసర్గా మన సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే బాగానే ఉంది. కాకపోతే థియేటర్లో కొన్నిట్లో ఉంది. కాబట్టి ఓటీటీలోకి వచ్చాకైనా ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.